తెలంగాణ ముద్దుబిడ్డ కవితక్క ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఈ నెల 25వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జాగృతి సభ్యురాలు కె సుజాత మాట్లాడుతూ మేడ్చల్లోని అధ్యాయ కన్వెన్షన్లో జరగనున్న ఈ వేడుకకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ఈ పార్టీని కవితక్క స్థాపిస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలో రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ మరెందరో వీరవనితలు చూపిన స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా యువత, మహిళలు, విద్యార్థులు చురుకుగా పాల్గొంటేనే సమాజంలో సానుకూల మార్పులు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమానికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, తెలంగాణ జాగృతి పార్టీ భావజాలాన్ని బలోపేతం చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని సుజాత పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా తెలంగాణ జాగృతి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు సుజాత. ఈ మనం ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ నెల 25వ తేదీన తెలంగాణ జాగృతి ఆరంభం వస్తుంది. తెలంగాణ జాగృతిని అధ్యక్షురాలైన మన తెలంగాణ ముద్దు బిడ్డ కవితగా ప్రారంభించనున్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ జాగృతి ఆవిర్భావనకు పార్టీ ఆవిర్భావనలో పాల్గొనాలి. మన వంతు కృషి మాత్రం మనం చేయాలి. ఒక ఆవిర్భావనకు కవితకు ఒక్కరికే సరిపోదు కదా. కవితక జాగృతి పార్టీని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? మన ప్రజల కోసం చేస్తున్నారు, మన చైతన్యం కోసం చేస్తున్నారు, మన భవిష్యత్తు బాగుండడం కోసం చేస్తున్నారు. జాగృతి అన్నదే చైతన్యం కోసం కదండి. మరి ఆ జాగృతి చైతన్యం ప్రజల కోసమే కదా. ప్రజలంటే మనం కదా, మన కోసమే కదా. ప్రతి ఒక్కరు అక్కకు చేయూతనిచ్చి ముందుకు నడవాలని నేను ఆశిస్తున్నాను. అట్లా నేను చూసినది ఆ రోజు దేశం కోసము రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరమ్మ ఎంతో మంది వీర వనితలు పోరాడింది కదా. మరి ఈ రోజు తెలంగాణ జాగృతి కోసం మన తెలంగాణ ముద్దు బిడ్డ అయిన కవితక్క కూడా ఒక వీర వనితనే అనుకోవాలి. అలాంటి ఆమె ఈ తెలంగాణ జాగృతి పార్టీని పెట్టి తెలంగాణ కోసం, మన భవిష్యత్తులు మారడం కోసం పోరాడుతున్నప్పుడు తన కోసం ఒక్క అడుగు ముందేయడంలో తప్పులేదు. ప్రతి ఒక్కరు కూడా యువత కానీ, ప్రతి ఒక్క మహిళ, యువతలు కూడా ముందుకు రావాలి. యువతలు కూడా ఎంతో మంది ఉత్సాహంగా ముందుకు వస్తేనే కదా రేపటి వారి భవిష్యత్తుకు ఒక బాట వేయగలుగుతుంది. ప్రతి ఒక్కరు మా భవిష్యత్తు బాగుండాలని, చేయూతనియ్యాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ ప్రతి ఒక్క ఆడపడుచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఒక్క అడుగు ముందుకు వేద్దాం. మన వీరవనిత కవితతో ఒక్క అడుగు ముందుకేసి తెలంగాణ జాగృతికి, ఆమె సిద్ధాంతాలను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దామని నేను కోరుకుంటాను. మరొక్కసారి నేను చెప్తున్నది ఏంటంటే, మనస్ఫూర్తిగా మీకు వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద అందరూ, నా తమ్ముళ్ళు, నా చెల్లెలు, నా అక్కలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ముందుకు సాగించి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ సుజాత. జై తెలంగాణ. ఈ నెల 25 అంటే ఏప్రిల్ 25వ తారీఖు శనివారం రోజు ఉదయం 8 గంటలకు అద్వయ కన్వెన్షన్ మేడ్చల్లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ముందుకు సాగాలని కోరుకుంటున్నా. కవితక్క యొక్క సిద్ధాంతాలను, ఆమె బాటలో ఆమె సిద్ధాంతాలను, ఆమె భావాలను